వివాహానికి అనుకూల సమయం ఎప్పుడంటారు గురుగారు, చెప్పగలరా? వివాహంలో అనుకూల సమయాన్ని ఎలాగా మనం తెలుసుకోవచ్చు అని మంచి క్వశ్చన్ అడిగారు మీరు. వివాహంలో అనుకూల సమయంలోనే వివాహం చేసుకోవాలని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తుందన్నమాట. అంటే వివాహంలో సరైన సమయంలో చేసుకుంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్తుంది. అంటే మీరు వివాహం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే గురు మహర్దశలో వివాహం అనేది సప్తమాధిపతి మహర్దశలో కానీ వివాహం అనేది అవుతుంటుంది అన్నమాట. అంటే సప్తమ స్థానానికి అధిపతి మీకు అంతర్దశలో కానీ దశల్లో కానీ వచ్చినప్పుడు వివాహం అనేది జరుగుతుంది. ఇవన్నీ కాకుండా చంద్రుడు దశలో కానీ అంటే చంద్రుడు అంతర్దశ కానీ చంద్రుడిలో చంద్రుడి అంతర్దశ కానీ మహర్దశలో కానీ వివాహం అనేది జరుగుతుంది. ఇవన్నీ కాకుండా శుక్రుడి అంతర్దశలో కూడా వివాహం జరుగుతుంది, గురువు అంతర్దశలో కూడా వివాహం జరుగుతుంది అని కూడా చెప్తారన్నమాట. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది అంటే గోచారాన్ని మన పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే 2024, 25 రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ 2024, 25 రాశి ఫలాల్లో సప్తమంలోకి గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట వృశ్చిక రాశి వారికి. సో వివాహం చేసుకోవడానికి మంచి సమయం ఎవరికి? వృశ్చిక రాశి వారికి వివాహం చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పచ్చు అన్నమాట. సో వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి వివాహం చేసుకోవడానికి మంచి సమయం. వారితో పాటు ఇంకా ఎవరైతే లాభస్థానంలోకి రాబోతున్నాడు, ఏ రాశి వారికి రాబోతున్నాడు అంటే కర్కాటక రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి గురువు రాబోతున్నాడు కాబట్టి కర్కాటక రాశి వారు కూడా వివాహం చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. అదేవిధంగా మిగతా రాశుల వారిని మనం చూసినట్లయితే మేషరాశి వారికి కూడా కుటుంబ వృద్ధిలోకి గురువు రాబోతున్నాడు కాబట్టి మేషరాశి వారు కూడా వివాహం చేసుకోవడానికి అంటే గోచారాన్ని కూడా పరిగణలోకి తీసుకోమని చెప్పి నా యొక్క మనవి అన్నమాట. అలాగే మకర రాశి వారికి కూడా వివాహం చేసుకోవడానికి రాబోతున్నటువంటి సంవత్సరంలో మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు, కుటుంబ వృద్ధి కూడా పొందగలుగుతారు. అంటే ఏ ఒక్క మనిషికైనా సరే వివాహం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి శుభ సమయం అనేది తెలిసిపోతుంది అన్నమాట. ఒకవేళ మనం చూసినట్లయితే దశ అంతర్దశలలో కూడా మనం క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే జన్మ కుండలి కానీ లేకుంటే నవాంశ కుండలిలో చార్ట్స్లో జన్మలగ్నాత్గా నడుస్తున్నటువంటి మహర్దశ రీత్యా ఏ ఒక్క పరిస్థితుల్లో ఎటువంటి స్థితిలో వారికి వివాహం అవుతుంది, ఏ ఒక్క సంవత్సరంలో వివాహం జరిగితే వీరికి అనుకూలమైనటువంటి కాలంగా జరుగుతుంది, ఎటువంటి పరిస్థితుల్లో వీరు వివాహం చేసుకోకూడదు, ఎటువంటి దశ అంతర్దశల్లో అనేది మనం ముందుగానే చెప్పవచ్చు. వాటి వల్ల వీరికి కొంచెం అనుకూలంగా, ఎందుకంటే వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరిగేది కాబట్టి మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో అనుకూల సమయంలో వివాహం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి వారి జీవితం మొత్తం పొందగలుగుతారు. వివాహానికి సంబంధించిన విషయాలన్నింటినీ మాకు తెలియపరిచినందుకు గురువుగారు ధన్యవాదాలండి. అలాగే వంగర యాస్ట్రో ప్రేక్షకులందరూ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాము. దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలన్నింటినీ తప్పకుండా చూడండి. ధన్యవాదాలు.